అమ్మా, భగవంతుడు చేసే తప్పుని మనిషి సరిదిద్దలేడమ్మా. దానిని భరించి బాధని దిగమింగుకుని బ్రతకాలంతే. అవును, బ్రతకాలి. కానీ ఎలా? పేగు తెంచుకుని పుట్టినవాడు అన్నీ తెంచుకుని పోతున్నాడని తెలిసాక అమ్మ నాడది బ్రతికేది ఎలా డాక్టర్? ఎలా? చూడు సీత, పోయే ప్రాణాల్ని ఆపలేం, పసివాణ్ణి దక్కించుకోలేం. ఇక చెయ్యగలిగింది, చేయవలసింది ఒక్కటి. అతన్ని చూస్తూ నువ్వు ఏడవకూడదు. అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలియనివ్వకుండా ఉండాలి. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. చేస్తాను డాక్టర్, చేస్తాను. వాడు ఆఖరి రోజుల ఆనందం కోసం ఏదైనా చేస్తాను. ఎంత కష్టమైనా తీరుస్తాను. కన్న తల్లిగా అది నా కనీసం బాధ్యత డాక్టర్. పూజ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయావుగా, అందుకని కృష్ణుడి కోపం రాకూడదని నేనే చేశానమ్మా. బాబు, బాధపడతావు ఎందుకమ్మా? నీ బదులు నే చేశానుగా పూజ. ఇక ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. బాబు, ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణమాత్ర చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. ఎవరా కొత్త పేషెంట్? వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దంసం 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 సర్వం దంసమే. నా కర్మ కర్మ కర్మ.
కర్మ. నేను కొనుక్కున్న సొమ్ముని వాడొచ్చి వాడెవడో విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఇవ్వను. వాడిని నేర్చుకుని దర్దాపుగా రానివ్వరు. వాడి చిట్టుకే నీకు దొరికిందల్లా మొదలు కొట్టు కొట్టు. ఏమిటండి అన్యాయం? ఒక చెక్క అంత కట్టయిపోవాలి. అమ్మో ఏమిటండి అన్యాయం? డాక్టర్ మావాడొచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకొని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు. తీసుకోండి దైవమా. ఏమిటి నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సొలమానంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. ఏమండి ఏమిటండి ఇది? ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. అయ్యో, నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారికి ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి కాస్త వేసుకోండి నోట్లో. నీ అమ్మ కడుపు బంగారం గాను. ఏమిటి నిన్న మనం సీసా పెంకులు, పేస్టు, పెనాయిలు అంతా కలిపి నూరేనే. అదే ఇది వేసుకున్నావా? అయిపోదాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడినంత నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పినా వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్ది అంత కూల్చేసి వాళ్ళు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం. ఈసారి బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. వీలేదని చెప్తాకి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది. రావణాసుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు. నీకేం తెలీదు. తెలుసు. ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకా ఆడికా? బాబు ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా. నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు. నాకు నీరసంగా లేదు. నేను నాటకం వెళ్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడు మొకంతో చూస్తూ కూర్చోవాలా? బాబు గోపి, నీ నాటకం వేస్తానమ్మా. నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా నన్ను వద్దనకమ్మా, నీ నాటకం వేస్తానమ్మా.
అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్.